ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో విద్యార్థులతో కలిసి ఇతర రాజకీయ పార్టీలతో కలిసి సిపిఐ జిల్లా సెక్రటరీ పార్టిసిపేట్ చేశారు. విద్యార్థులందరూ కూడా ఈరోజు మా యాత్రకి, మా ర్యాలీకి మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేసేటటువంటి దాన్ని ఏదైతే మేము వ్యతిరేకిస్తున్నామో ఆ కార్యక్రమానికి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు వచ్చింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ గారు, విద్యార్థి సంఘాలకు సంబంధించిన వాళ్ళు, వివిధ డివిజన్లో పార్టీ ముఖ్యులు అందరూ కూడా ఈరోజు హాజరయ్యారు. ప్రపంచం అంతా కూడా చూస్తుంది, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చూస్తుంది. ఎందుకని ప్రభుత్వం ఇంత మొండిగా వ్యవహరిస్తుందో, ఎందుకని ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవట్లేదో. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు 5 మెడికల్ కాలేజీలని సంపూర్ణంగా పూర్తి చేసి, 2 మెడికల్ కాలేజీలని నిర్మాణాన్ని పూర్తి చేసి ఎన్నికలకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడి పనులు అక్కడే ఆపేయండి అని చెప్పని సర్క్యులర్ ఇష్యూ చేసింది. సర్క్యులర్ ఇష్యూ చేయడమే కాదు, పులివెందుల్లో కేంద్ర ప్రభుత్వము 50 మెడికల్ సీట్లు ఇస్తానంటే వద్దు అని చెప్పిన ఉత్తరం రాసింది. ఈ 25, 26 తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయం మూలంగా 2500 మెడికల్ సీట్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటటువంటి సీట్లు కోల్పోవడం జరిగింది. కోల్పోవడమే కాదు, ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. వారు కావలసినటువంటి వారికి, వారి వంది మాగుదులకి దారాదత్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో సంపద సృష్టిస్తే, జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రభుత్వ పరంగా మెడికల్ కాలేజీలు ఉండాలి. ఈ రాష్ట్రంలో, భారతదేశంలో అత్యధికమైనటువంటి డాక్టర్లు చదువుకోవాలని ముందుకు వచ్చేటటువంటి వారి సంఖ్య ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్కువ ఉంది. ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి కేటగిరీలో ఈ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం జరుగుతుంది. వైద్య విద్య కాదు, బీసీ విద్యార్థులు సీట్లు కోల్పోతారు. ఎస్సీ విద్యార్థులు, ఉన్నత కులాల్లో ఉన్నటువంటి పేదల యొక్క పిల్లలు కూడా ఈ విద్య కోల్పోయేటటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా మనకు కనపడుతూ ఉంది. తెలంగాణలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, బిల్డింగులు లేవు, లేకపోతే యంత్రం లేదు, యంత్ర సామాగ్రి లేదు. అయినప్పటికీ కూడా కొత్త కాలేజీలు తీసుకొస్తున్నారు. మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము 2,35,000 కోట్ల రూపాయలు 17 నెలల్లో అప్పు చేసింది. అప్పు చేసి 5,000 కోట్ల రూపాయలు 10 మెడికల్ కాలేజీల మీద సంవత్సరానికి 1,000 కోట్ల చొప్పున ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి, మనసు లేకపోతే ముందు చూపు ఈ ప్రభుత్వానికి పూర్తిగా నశించిపోయింది అని చెప్తా ఉన్నాం. నశించిపోవడమే కాదు, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసింది. 4,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఆరోగ్యశ్రీలో. ఎందుకని మీరు కట్టట్లేదు? ప్రతి మంగళవారం 5,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు కదా. ఒక 4,000 కోట్ల రూపాయలు మీరు డబ్బులు ప్రజల యొక్క వైద్యం గురించి, ప్రజల యొక్క ఆరోగ్యం గురించి కట్టలేరా? ఈరోజు హాస్పిటల్స్కి వెళ్తే వైద్యం అందనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు ఆరోగ్య ఆసరా అని చెప్పని ఎవరైతే హాస్పిటల్స్లో చేయించుకుంటారో ఇళ్ళకి వెళ్ళిన తర్వాత ఒక 5,000 రూపాయలు ఇచ్చేవాళ్ళం, 3 నెలలు ఇచ్చేవాళ్ళం. అది పూర్తిగా ఎత్తేసారు. ఈ ప్రభుత్వము వైద్య విద్య పట్ల కానీ, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కొనసాగించేటటువంటి విషయం కానీ ఇది పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతుంది అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇప్పటికే 10 మెడికల్ కాలేజీలకి టెండర్స్ పిలిచారు. ఎకరం 100 రూపాయల చొప్పున అమ్మేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్కి దారాదత్తం చేసేటటువంటి కార్యక్రమాన్ని, సంపద సృష్టిని మీ వాళ్ళకు చేయటం కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చేయాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చేయాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. ఆ ఆలోచనకు తగ్గట్టుగానే మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ మీద 45 రోజుల కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా
ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది. అలాగే ఈ నెలాఖరికి గవర్నర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఈ ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు, ఈ ప్రభుత్వం ప్రైవేటైజేషన్ మంత్రం ఆపేంత వరకు, మొండిగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా దిగి వచ్చేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాల్ని నిర్మించి విద్యార్థులను కలుపుకుని, తల్లిదండ్రులను కలుపుకుని ఈ రాష్ట్ర ప్రజలకి వైద్య విద్యలో జరుగుతున్నటువంటి నష్టాన్ని నివారించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో రోడ్డు మీదకి వస్తున్నాము అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.